గత తెలుగుదేశం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇచ్చిన ఉద్యోగాలను వైకాపా సర్కారు తొలగించిందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పని చేయించుకున్న కాలానికి కూడా వేతనాలు ఇవ్వకుండా నరకం చూపిందంటూ ఆవేదన వెలుబుచ్చారు. పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేసిన తాము వైకాపా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోయారు. తమ బాధలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదుకుంటామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. హామీలు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉండవల్లిలోని సీఎం నివాసానికి బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లలకి నైపుణ్యాలు లేవు, మాకు జీతాలు లేవు, మాకు ఉద్యోగాలు లేవు. కుటుంబాలను వదిలేసి అన్నీ వదిలేసి మేము ఈ హాస్టల్స్లో పిల్లలతో పాటు ఉండి అక్కడ ఫుడ్ మేము తిన్నామండి. అందరూ సాటిస్ఫై అయ్యారు, పిల్లలు సాటిస్ఫై అయ్యారు, స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ సాటిస్ఫై అయ్యారు, మేము సాటిస్ఫై అయ్యాము. మా వృత్తికి మేము చాలా న్యాయం చేసామనే అంత గొప్ప సాటిస్ఫాక్షన్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చిందండి. ఇంతమంది సాటిస్ఫై అయింది ఎందుకు కొలాప్స్ చేస్తున్నారు? 5 yearsగా మేము ఎందుకు రోడ్లు పట్టుకుని తిరగాల్సి వస్తుంది? ఇది మన నారా లోకేష్ గారు మనకి మా బాధని అర్థం చేసుకున్నారు, మాకు ఒక హామీని ఇచ్చారు. ఆ హామీకి ఫుల్ఫిల్గా అది చర్యల్లోగా మారాలని మేము ఎంతగానో ఆశిస్తున్నామండి. నా వయసు వచ్చి 45 years అండి. నా జాబు చేసిన తర్వాత చంద్రబాబు గారు ఇచ్చారు. చేసిన తర్వాత ఏంటంటే జాబ్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసాడు. ఏం చేయాలి? కూలి పనికి వెళ్ళాం, వ్యాపారాలు చేయాలి, ఏం పని చేయలేం. సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వస్తే డబ్బులు కూడా లేవండి, జీతాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వపోయేటప్పుడు మా స్టాఫ్ అందరూ కూడా కలిపి తల ఒక 100 రూపాయలు వేసుకుని ఎవరి దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు పంపించారండి. ఈ విజయవాడ వైవీరావు హాస్పిటల్లో నాకు స్టంట్ వేశారండి. అంత ఆర్థికమైన పరిస్థితి లేకుండా మా యొక్క ఫ్యామిలీస్ నేను ఉన్నానండి. నా మీద నా భార్య, పిల్లలు, మా తల్లిదండ్రులు కూడా డిపెండ్ అయి ఉన్నారు. మమ్మల్ని అవుట్సోర్సింగ్లో తీసుకొని మమ్మల్ని ఒక ఉద్యోగస్తులా గుర్తించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి తీసేశారని మేము అనుకుంటున్నామండి. మాకు యొక్క ఈ జాబ్స్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో మాకు ఇవ్వాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరీ కోరుకుంటున్నాం. మొన్న మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సార్ని మేము కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని చూసి సార్ నిజంగా మేము ఇలా జస్ట్ రిప్రజెంట్ ఫామ్ పట్టుకోగానే సార్ మాకు ఇలా ఆగి వెంటనే ఆయన మా ఫామ్ తీసుకున్నారు. దాన్ని ఎలాగైనా చూస్తామని పరిష్కరిస్తామని చెప్పారు సార్. మాకు ఇంకా 5 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి సార్. అందరూ ఇప్పుడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, 5 years నుంచి తిరుగుతున్నాం. అలాగే 3 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఆపేశారో అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఒక్క జీతం మరీ పడలేదు సార్. మాకు ఇంకా 5 నెలలు పెండింగ్ పెట్టారు. అది కూడా మాకు త్వరలో వెంటనే మాకు క్లియరెన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అంతమంది వచ్చాము. 11 నెలల శాలరీ కోసం 5 సంవత్సరాలమైన మా మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసుల మీద మేము తిరిగి విసిగి వేసారి. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా నేనే చేశానండి సజ్జల గారి ఆఫీస్ దగ్గర మే 29, 2023లో. 854 మంది ట్రైనర్స్ నరకం చూసామండి గత 5 సంవత్సరాలుగా. ఆ నరకం నుంచి మాకు విముక్తి కలిగించి మళ్ళీ ఈ నైపుణ్య వికాసాన్ని ప్రభుత్వం ఆధీనంలో థర్డ్ పార్టీ అనేది లేకుండా పార్ట్ టైం టీచర్స్కి శాలరీస్ ఇస్తున్నారు కదండి, అలా వాళ్ళ ద్వారా బిల్స్ పెట్టించి ఈ స్కిల్ డెవలప్మెంట్లో దీన్ని మింగిల్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాల్సిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నామండి.